నేనైతే టీఫా స్కాన్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అంటే ఎన్‌టీ స్కాన్ అయితే నాకు చాలా ఈజీగానే అయిపోయింది. అంటే 15 మినిట్స్‌లో చూసేసారు. బేబీ పొజిషన్‌లోనే ఉంది అని చెప్పేసి డాక్టర్ గారు వెంటనే చూసేసారనమాట. టీఫా స్కాన్ కూడా అంతే. బట్ నేను కొంచెం భయపడుతూనే వెళ్ళాను. అంటే పెద్ద స్కాన్ అని కొంచెం అందరూ కొంచెం పక్కన వాళ్ళు వీళ్ళు దీనిలోనే మేజర్ అనామలీస్ తెలుస్తాయని వాళ్ళు వీళ్ళు కొంచెం చెప్పడం వల్ల వెళ్ళడం అయితే నేను కొంచెం భయంగానే వెళ్ళాను. అంటే ఉంటుంది కదా, బేబీ ఎలా ఉంది, మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్తో అయితే వెళ్ళాను. నేను వెళ్ళిన వెంటనే నా ముందు ఒక 2 మెంబర్స్ ఉంటే వాళ్ళని పిలిచారనమాట స్కాన్కి లోపలికి. నన్ను కూడా ఇంకా వాష్రూమ్కి వెళ్ళి రమ్మని చెప్పేసేసి నన్ను కూడా లోపలికి పిలిచారు. బట్ నేను భయపడినంత అయితే అస్సలు లేదు. నిజంగానే నాది ఒక 20 మినిట్స్లో స్కాన్ అయితే అయిపోయింది. బేబీ వాళ్ళు స్కాన్ చేయడానికి బేబీ మంచిగా పొజిషన్లోనే ఉందంట. సో నాదైతే మంచిగా స్కాన్ చేసేసారనమాట. ఏ ఇబ్బంది ప్రతి ఒక్క పార్ట్ని చూస్తూ వాళ్ళు స్కాన్ అయితే చేశారు. ఇప్పుడు నా స్కాన్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఉమ్మనీరు ఎలా ఉంది బేబీ యొక్క ప్రతి ఒక్క పార్ట్ గురించి కూడా చూసారంటూ. అంటే ఫస్ట్ రూట్ అని ఉంటుంది కదా, అది ట్రాన్స్ అబ్డోమిన్ అంటే పొట్ట పై నుండి చేస్తారు అని చెప్పేసి చేశారు. మెటర్నల్ అంటే నా యొక్క సర్విక్స్ని మెజర్ చేశారు. నాకంటే 3.60 అట్లా ఉందండి. తర్వాత ఫీటస్ గురించి చెక్ చేశారనమాట. ప్రజెంటేషన్ ఎలా ఉంది అంటే సెఫాలిక్ అని ఉంటుంది, కొంతమందికి బ్రీచ్ ప్రజెంటేషన్ అలా ఉంటుంది. సెఫాలిక్ అంటే తల కిందకే ఉంది అని అర్థం. బ్రీచ్ అంటేనేమో ఎదురు కాళ్ళతో ఉంది అని అంటారు కదా, అట్లా ఉంది. అంబలికల్ కార్డ్ నుంచి కదా మనం తీసుకునే ఫుడ్ అంతా వెళ్తుంది. సో దాని 2 ఆర్టరీస్ అండ్ 1 వేనియా ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్ అనమాట. కార్డియక్ యాక్టివిటీ ఫీటల్ ఒక హార్ట్ రేట్ యాక్టివిటీ బాగానే ఉంది అనేసారు. ఫీటల్ హార్ట్ రేటు నాకైతే 150 BPM ఉందండి. సో అంటే కొంతమంది చెప్తారు ఫీటల్ హార్ట్ తక్కువ ఉంటే అబ్బాయి, ఎక్కువ ఉంటే అమ్మాయి అలా అంటారు. సో అలా ఏం ఉండదు. ఫీటల్ హార్ట్ రేట్ బట్టి మనం అబ్బాయి అమ్మాయి అనేది అయితే చెప్పలేమన్నమాట. తర్వాత నాసల్ బోన్ ప్రజెంట్ అయ్యింది, హెడ్ నెక్ గురించి, స్పైన్ విజువల్ అయిందా, ఫేస్ ఎలా ఉంది, థొరాక్స్ హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, దానిలో ఉన్న ఛాంబర్స్ ఎలా ఉన్నాయి, ఫుట్ లెంత్ ఎంత ఉంది, అంటే కాళ్ళు చేతులు యొక్క లెంత్ ఎంత ఉంది, వాటన్నిటి గురించి కూడా చెక్ చేశారు. ఆ పొట్ట లోపలి కూడా హార్ట్ ఉన్నాయి, కొజనిక్ బౌల్ లూప్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివన్నీ చెక్ చేశారు. ప్లసెంటా గురించి